మరణాత విశ్వాస సమాజం అనే ఈ టీవీ కార్యక్రమానికి, మరణాత మేలుకొలుపు అనేటువంటి ఈ టీవీ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు నామంలో వందనాలు. ప్రభు మిమ్మలను మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. దేవుని యొక్క మహాకృపను బట్టి ఈరోజు మరి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నందు మొదటి సమూయేలు గ్రంథము 30వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, దావీదు మిక్కిలి దుఃఖపడెను. దావీదు మిక్కిలి దుఃఖపడెను మరియు తమ తమ కుమారులను బట్టి తమ తమ కుమార్తెలను బట్టి జనులందరికీ ప్రాణము విసిగినందున రాళ్ళు రువ్వి దావీదును సంపుదము రండి అని వారు చెప్పుకొనగా, మరి దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. దేవునికి స్తోత్రం. చూడండి, దావీదు మిక్కిలి దుఃఖపడెను అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. దావీదు మిక్కిలి దుఃఖపడెను. దావీదు ఎందుకు దుఃఖపడ్డారు అని మనం ఆలోచన చేస్తే, మరి ఇక్కడ మనం గమనిస్తున్నప్పుడు తమ తమ కుమార్తెలను బట్టి తమ తమ కుమారులను బట్టి జనులకందరికీ ప్రాణము విసిగినందున రాళ్ళు రువ్వి దావీదును సంపుదము రండని వారు చెప్పుకొనగా, దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు అని చెప్పి వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎప్పుడు మనుషుల జీవితాల్లో తిరుగుబాటు అన్నది ఎప్పుడు వస్తుంది అని మనం ఆలోచన చేస్తే, అది ప్రాణము విసిగిపోయినప్పుడు అనే మాటను మనం చూస్తున్నాం. మనుషుల జీవితాలలో ప్రాణము విసిగిపోయినప్పుడే మరి అనేకమైనటువంటి తప్పు నిర్ణయాలు కూడా తీసుకునేటువంటి ప్రమాదాలు ఉంటూ ఉన్నాయి. ఈనాడు మనం అనేక మంది జీవితాల్లో మనం చూస్తూ ఉన్నాం. మనుషులు ప్రాణము విసిగిపోయి మరి తమ కడుపును పుట్టినటువంటి పిల్లలను కూడా వారు చంపుతూ, కొన్నిసార్లు వారు కూడా మరి చనిపోతూ, ఇలాంటి పరిస్థితులు చాలామంది జీవితాల్లో మనం చూస్తూ ఉన్నాం. ఇవి ఎందుకు జరుగుతున్నాయి అంటే, ప్రాణము విసిగిపోయినప్పుడు చేసేటువంటి పనులు అని మనం గుర్తించాలి. ప్రాణము విసిగిపోయినప్పుడు దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు అని చెప్పి మనం లేఖనాల్లో చూస్తూ ఉన్నాం. దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకున్న మనిషి ఎవరైనప్పటికీ కూడా తన ప్రాణము ఎంత విసిగిపోయినా దాన్ని కంట్రోల్ చేసుకునే శక్తి దేవుణ్ణి బట్టి ఆ వ్యక్తికి ఉంటుందన్నమాట. అందుకే దేవుణ్ణి బట్టి అతడు ధైర్యం తెచ్చుకున్నాడు కనుకనే అతను నిలబడగలిగాడు. అతడు జనాల్ని మరలా తిరిగి సమకూర్చుకోగలిగాడు, మరలా తిరిగి ప్రజలను నడిపించగలిగాడు. వాళ్ళందరికీ కూడా నాయకుడయ్యాడు, నాయకత్వం వహించేటువంటి లీడర్ అయ్యాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం గమనిస్తే మన కుటుంబాల్లో కూడా చాలాసార్లు ప్రాణం విసిగిపోయి నేనెందుకు బ్రతకాలి, నేనెందుకు జీవించాలి, నేనెందుకు చెయ్యాలి అని ఇలాంటి చెడ్డ తలంపులు ఎదురవుతూ ఉంటాయి. అయితే దేవుని యొక్క మహాకృపను బట్టి అలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు మనం చేయవలసిన పని ఏంటంటే, దేవునిని బట్టి మనం ధైర్యం తెచ్చుకోవాలి. ఇలాంటి పరిస్థితులు దావీదు యొక్క జీవితంలో ఎదురైనవి. అలాగే పూర్వకాలంలో మనం చూస్తే అనేక మంది భక్తుల జీవితాల్లో కూడా ఇలాంటి పరిస్థితులు ఎదురవుతూ వచ్చినాయి.
చూడండి, మనం నిర్గమాకాండము 17వ అధ్యాయంలో మనం చదివినట్లయితే, తరువాత ఇశ్రాయేలీలు సర్వసమాజము యెహోవా మాట చొప్పున తమ ప్రయాణములలో షీను అరణ్యములో నుండి ప్రయాణమైపోయి రెపిదీములో దిగిరి. అయితే ప్రజలు త్రాగుటకు నీళ్లు లేనందున, ఏమి లేనందున, ప్రజలు త్రాగుటకు నీళ్లు లేనందున మోషేతో వాదించుచు, త్రాగుటకు మాకు నీళ్ళిమ్ము అని అడగగా, మోషే, మీరు నాతో వాదింపనేలా, యెహోవాను శోధింపనేలా అని వారితో, ఇశ్రాయేలు ప్రజలతో చెబుతున్నాడు. అక్కడ ప్రజలు నీళ్లు లేక దప్పికొని మోషే మీద సనుగుసు, ఇదెందుకు? మమ్మును, మా పిల్లలను, మా పశువులను దప్పి చేత సంపుటకు ఐగుప్తులో నుండి ఇక్కడికి తీసుకుని వచ్చారు అని చెప్పి మోషే మీద ఇతర నాయకుల మీద సనుగుతం మొదలు పెడితే, అప్పుడు మోషే యెహోవాకు మొరపెట్టుచు వచ్చాడంట. ఏమనంటే, ఈ ప్రజలను నేనేమి చేయుదును? కొంతసేపటికి వాళ్ళు నన్ను రాళ్లతో కొట్టి చంపుదురు. ప్రభువా, నేనేం చెయ్యాలి ఇప్పుడు అని చెప్పి దేవుని సన్నిధిలో మోషే ప్రార్థన చేస్తూ, ఇప్పుడు దేవుడు చెప్పాడు, ఏమని చెప్పాడంటే, నీవు ఇశ్రాయేలుల పెద్దలలో కొందరిని తీసుకుని ప్రజల ముందుగా పొమ్ము, తీసుకొని ప్రజలకు ముందుగా వెళ్ళు. నీవు నదిని కొట్టిన నీ చేతి కర్ర ఉంది కదా, ఆ కర్రను చేత పట్టుకొని వెళ్ళు. ఇదిగో అక్కడ హోరేబులోని బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచెదను. నీవు ఆ బండను కొట్టగా ప్రజలు త్రాగటానికి దానిలో నుండి నీళ్లు బయలుదేరినని మోషేతో సెలవీయగా, మోషే ఇశ్రాయేలుల పెద్దల కన్నుల ఎదుట అలాగున చేసినప్పుడు ఆ బండలో నుండి నీళ్లు బయటకు వచ్చి ప్రజలను, పశువులను, ఆ ప్రజలందరూ కూడా నీళ్లు త్రాగటానికి దేవుడు అద్భుతమైనటువంటి ఆ కార్యాలు చేసినట్లుగా చూస్తూ వచ్చాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించినట్లయితే చూడండి, ప్రజలకు ఉన్నటువంటి ఉద్రేకం, ఆ ఉద్రేకాన్ని బట్టి వాళ్ళకు ప్రాణము విసిగి రాళ్ళు రువి దావీదును చంపుదాము రండి అని చెప్పి అక్కడ ఇశ్రాయేలు ప్రజలు దావీదు మీద తిరుగుబాటు చేసినట్లుగా లేఖనాల్లో చూస్తున్నాం. అంతేకాదు, ఇక్కడ ఐగుప్తు దేశములో నుండి దేవుడు వాగ్దానం చేసిన పాలుతేళ్లు ప్రవహించే దేశానికి వారిని మోషే అనే నాయకుడు, అహరోను అనే యాజకుడు, ఇంకా పెద్దలందరూ కూడా నడిపిస్తున్న సమయంలో కూడా వాళ్ళ ముందు దేవుడు ఎన్నో అద్భుతాలు చేశాడండి. ఎన్నో గొప్ప గొప్ప కార్యాలు చేశాడు. ఆ అద్భుతాలు చేసినందువల్లే కదండి ఐగుప్తు దేశంలో నుండి ఆ ప్రజలను బయటకు ఫరో వెళ్ళనిచ్చాడు. ఆ అద్భుతాలన్నీ ఇశ్రాయేలు ప్రజలు చూశారు కదా. అయినను దేవుని మీద, దేవుని యొక్క సేవకుల మీద తిరుగుబాటు చేస్తూనే వస్తున్నారు. తర్వాత మరలా చూస్తే ఎర్ర సముద్రం అడ్డొచ్చినప్పుడు, ఎర్ర సముద్రం వైపు తన కర్రను సాపినప్పుడు సముద్రము పాయలైపోతే, సముద్రం మధ్యలో నుంచి ఇశ్రాయేలు ప్రజలను దేవుడు నడిపించి అద్దరకు వెళ్ళేదాకా వెనక తరువుకొస్తున్నటువంటి ఐగుప్తీయుల యొక్క రథసేనలు, గుర్రాలు, రథాలు తరువుకొస్తుంటే
ఆ గుర్రాలతో రథాలతో వస్తున్నప్పుడు ఆ రథచక్రాలు ఊడిపోయేటట్లుగా చేసి వాళ్ళు మరలా అక్కడికక్కడే తిరిగి వాటిని సరిచేసుకుని వీళ్ళ వెనకాల బయలుదేరుతూ వస్తున్నప్పుడు మరి ఆ శత్రువులైనటువంటి వాళ్ళు ఇశ్రాయేలు ప్రజల్ని అంటుకోనివ్వకుండా ముట్టుకోనివ్వకుండా మరి ముందు వారికి వెలిగించడానికి వెలుగు స్తంభంగా, వెనకాల వస్తున్నటువంటి శత్రువులకు మరి చీకటి స్తంభంగా మధ్యలో నిలబడి దేవుడు వారిని కాపాడుకుని మరి అద్దరికి నడిపించినటువంటి సందర్భం చూస్తూ వచ్చాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ తరువాత మరి ఎర్ర సముద్రం దాటిన తర్వాత వాళ్ళు వెనక్కి తిరిగి చూస్తే తరువుకొస్తున్నటువంటి మరి ఐగుప్తు శానలన్నీ కూడా మరలా తిరిగి ఆ ఎర్ర సముద్రంలో వాళ్ళందరూ మునిగిపోయినట్లుగా దేవుని యొక్క లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం. చూడండి, అదే మనం నిర్గమకాండము 14వ అధ్యాయము, నిర్గమకాండం 14వ అధ్యాయము 29వ వచనం మనం చదివితే, అయితే ఇశ్రాయేలీయులు ఆరిన నేలను సముద్రం మధ్యనున్నప్పుడు ఆ నీళ్లు వారి కుడి ఎడమల ప్రక్కలను గోడల వలె ఉండెను. ఆ దినమున యెహోవా ఐగుప్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేలీయులను రక్షించెను. హల్లెలూయా. ఇశ్రాయేలీయులు చచ్చిన ఐగుప్తీయులను సముద్ర తీరమున చూసిరి. యెహోవా ఐగుప్తీయులకు చేసిన గొప్ప కార్యమును ఇశ్రాయేలీయులు చూసిరి గనుక ఆ ప్రజలు యెహోవాకు భయపడి యెహోవా యందును ఆయన సేవకుడైన మోషే యందును నమ్మకం ఉంచిరి. హల్లెలూయా. మరి ఈ విధంగా మనం చూస్తే ఇలాంటి అద్భుతాలు వాళ్ళ జీవితంలో దేవుడు ఎప్పటికప్పుడు మరి చేస్తూ వచ్చినప్పటికీ ఇప్పుడు మరలా తిరిగి అనేకమైన కార్యాలు జరుగుతున్నప్పటికీ ఎర్ర సముద్రం పాయలవటం చూశారు. తరుముకొస్తున్నటువంటి మరి ఐగుప్తీయులు ఎర్ర సముద్రంలో వాళ్ళు మునిగిపోవడం చూశారు. మరి ఇశ్రాయేలు ప్రజలైతే ఆరిన దారిని నడిచి అద్దరికి వెళ్ళిపోవటం చూశారు. ఇవన్నీ చూసినప్పుడు అప్పుడు యెహోవా ఐగుప్తీయులకు చేసిన గొప్ప కార్యమును ఇశ్రాయేలీయులు చూసిరి గనుక ఆ ప్రజలు యెహోవాకు భయపడి యెహోవా యందును ఆయన సేవకుడైన మోషే యందును నమ్మకం ఉంచారు అని చెప్పి రాయబడి ఉంది. చూసారా, ఎప్పటికప్పుడు ఏదో ఒక అద్భుతం జరిగితేనే కానీ ప్రజలు దేవుని యందు నమ్మకం ఉంచటం లేదు, దేవుని యొక్క సేవకుల యందు కూడా నమ్మకం ఉంచటం లేదు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున అటువంటి పరిస్థితులు చాలా ఎక్కువగా ఉన్నాయి. అక్కడ అద్భుతాలు జరుగుతున్నాయంటే అక్కడికి పరిగెట్టడం, ఇక్కడ అద్భుతాలు జరుగుతున్నాయంటే అక్కడ పరిగెట్టడం, ఇవన్నీ కూడా చాలా వ్యతిరేకమైనటువంటి పరిస్థితులు కనపడుతూ ఉన్నాయి. అయితే నమ్మకంగా కడ నుంచి కడ వరకు నడిపించేటువంటి నాయకులు, వారి కొరకు కన్నీరు కార్చి ప్రార్థించేటువంటి సేవకులు, వారి కోసం అనేక విధాలుగా ప్రయత్నాలు చేస్తూ తాపత్రయపడుతూ ఉంటే చూడండి, వారి మీద రాళ్లతో కొట్టి సంపుదము అని చెప్పి వాళ్ళు రాళ్ళు తీసుకుని మరి ఇక్కడ మోషేను కొట్టడానికి సిద్ధమవుతూ వచ్చారంట. అయితే అప్పుడే ఇక దేవునికి ప్రార్థన చేసినటువంటి మోషే దేవుడు వెంటనే జవాబిచ్చి, నీవు నదిని కొట్టిన కర్రను తీసుకుని చేత పట్టుకుని రా, ఆ బండ మీద నేను నీకు ఎదురుగా నిలబడతాను, ఆ బండ మీద నేను ఎదురుగా నిలుచుంటాను, నీవు ఆ బండను కొట్టగానే ప్రజలు తాగటానికి నీళ్లు అందులో నుంచి బయటకు వస్తాయి, అప్పుడు వాళ్ళు తాగుతారు, వాళ్ళ పశువులు కూడా తాగుతాయి అని మోషేతో దేవుడు చెప్పినప్పుడు మోషే వెళ్ళి
మరి ఆ బండను కొట్టినప్పుడు అందులో నుండి నీళ్లు బయటకు వచ్చినాయి. మరి ఇశ్రాయేలు ప్రజలను మరి అలాగే వారి పశువులు కూడా మరి త్రాగి దేవుణ్ణి ఎంతగానో వాళ్ళు స్తుతిస్తూ వచ్చారు. బిడ్డలారా, ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుని యొక్క సన్నిధానంలో మరి ఈ రీతిగా ఎప్పటికప్పుడు తిరుగుబాటు చేస్తూ వచ్చినప్పుడు దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు అనే మాటను మనం చూస్తూ వచ్చాం. దేవుడైన యెహోవాను బట్టి దావీదు ధైర్యం తెచ్చుకున్నాడు. అందుకనే అలాంటి సందర్భములో ఆయన ప్రార్థన చేసిన విధానం మనం చూస్తే 18వ కీర్తన దావీదు యొక్క ధైర్యానికి ఎంత గొప్ప భరోసానిచ్చిందో మనకు అక్కడ కనపడుతూ ఉంది. యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడే. చూసారా ఆయన ప్రార్థన? నా బలము ఆయనే, ఆయన నేను ప్రేమించుచున్నాను. యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడే. నేను ఆశ్రయించి ఉన్న నా దుర్గము నా దేవుడే. ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించును అని చెప్పి మరి దేవుని యొక్క సన్నిధిలో దావీదు ప్రార్థన చేస్తూ వచ్చాడు. అదే ధైర్యం, మరి దేవుని సన్నిధిలో దావీదుకి ఇచ్చిన ధైర్యం, మనోనిబ్బరం మరి లేఖనాల్లో మనం చూస్తూ వచ్చాం. అదేవిధంగా మరి 27వ కీర్తన 3వ వచనంలో కూడా మనం చదివినట్లయితే, నాతో యుద్ధము చేయుటకు దండు దిగినను నా హృదయము భయపడదు, నా మీదకి యుద్ధము రేగినను దీనిలో నేను ధైర్యము విడవకుందును అన్నాడు. దేవునికి స్తోత్రం. నాతో యుద్ధము చేయుటకు దండు దిగినను నా హృదయము భయపడదు, నా మీదకి యుద్ధము రేగినను దీనిలో నేను ధైర్యము విడవకుందును. ఎందుకనంటే దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకున్నటువంటి వ్యక్తి ఎప్పుడూ కూడా మరి ధైర్యంగా ఉంటారు అని, నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉంటారు, కదలక నిత్యము నిలుచు చీయోను కొండవలే వారు ధైర్యంగా ఉంటారని దేవుని వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్లారా, అందుకనే ఇక్కడ మనం గమనించినట్లయితే 27వ కీర్తన మరి 13-14 వచనాలు మనం చదివితే, మరి సజీవుల దేశమున నేను యెహోవా దయ పొందుదునన్ను నమ్మకము నాకు లేని ఎడల నేనేమవుదును? యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము, ధైర్యము తెచ్చుకొని మీ హృదయమును నిబ్బరముగా నుంచుకొనుము, యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము అని చెప్పి మరి తాను ధైర్యాన్ని పొంది మిత్రులను కూడా ధైర్యపరుస్తున్నట్లుగా ఆ లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం. అలాగునే దేవుని యొక్క సన్నిధిలో దేవునిని బట్టి ధైర్యం తెచ్చుకున్నటువంటి మనుషుడు, దేవునిని బట్టి ధైర్యం తెచ్చుకున్నటువంటి వ్యక్తి ఎప్పుడూ కూడా మరి ధైర్యంగా ఉండి తన జీవితంలో మరి ఎదురైనటువంటి ప్రతికూలమైన పరిస్థితులన్నింటినీ కూడా మరలా తిరిగి జయించడానికి దేవుడు మరి ఆ వ్యక్తికి సహాయం చేస్తారు అనటంలో ఏమాత్రము సందేహం లేదు. అందుకనే మరి 1 సమూయేలు గ్రంథము 30వ అధ్యాయము 8వ వచనం మనం చదివినప్పుడు అక్కడ ఏమనుందంటే, నేను ఈ దండును తరిమిన ఎడల దాన్ని కలుసుకొందునా అని యెహోవా యొద్ద
దావీదు విచారణ చేయగా, మరి యెహోవా తరుము నిశ్చయముగా నీవు వారిని కలుసుకొని తప్పక నీ వారిని అందరినీ దక్కించుకొందువని దేవుడు సెలవిచ్చాడు. హల్లెలూయా. అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, మరి దావీదు దేవుని బట్టి ధైర్యం తెచ్చుకోవటమే కాకుండా ఇప్పుడు మరి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి, నేను ఈ దండుని తరిమిన ఎడల దాన్ని నేను కలుసుకుంటానా, నా వారందరినీ కూడా తిరిగి నాయన రక్షించుకోగలుగుతానా అని చెప్పి అడిగినప్పుడు దేవుడు అన్నాడు, నువ్వు వెళ్ళు, ఆ దండుని తరుము, నిశ్చయముగా నీ వారందరినీ కూడా నువ్వు దక్కించుకుంటావు అని చెప్పి మరి దేవుడే దావీదుకు సెలవిచ్చినప్పుడు మరి తన దగ్గర ఉన్నటువంటి మరి 600 మందిని మరలా సమకూర్చుకొని 600 మందితో మరలా శత్రువుల మీద యుద్ధానికి బయలుదేరి వెళుతూ ఉండగా 200 మంది అలసట చేత మరి సామాన్ల దగ్గర ఆగిపోయినప్పుడు మరి మిగిలిన 400 మందితో బయలుదేరి యుద్ధానికి వెళ్ళి మరి యుద్ధం చేస్తూ మరి వాళ్ళందరినీ కూడా ఓడించి వాళ్ళందరిపైన జయం పొంది తిరిగి మరి 18, 19 వచనాలు మనం చదివినట్లయితే అక్కడ ఏమనుందంటే, ఇలాగున దావీదు అమాలేకీయులు దోచుకొని పోయిన అంతటినీ తిరిగి తెచ్చుకొనెను, మరియు అతడు తన 2 భార్యలను రక్షించెను. కుమారులేమి కుమార్తెలేమి దోపుడు సొమ్మేమి వారు ఎత్తుకొని పోయిన దానంతటిలో కొద్దిదేమి గొప్పదేమి మరేదియూ తక్కువ కాకుండా దావీదు సమస్తమును రక్షించెను అని చెప్పి రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం. చూశారండి, ఒక నాయకుడు ఎప్పుడూ కూడా దేవుని బట్టి ధైర్యం తెచ్చుకునేవాడుగా ఉన్నట్లయితే, దేవుని బట్టి ధైర్యము అతనిలో ఉన్నట్లయితే ఎప్పుడు కూడా జయము 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 తాను జయము పొందుతూనే తన ప్రజలకు కూడా జయాన్ని కలుగజేయటానికి ఆయన సిద్ధంగా ఉన్నటువంటి వాడు మరి నాయకుడే. ఆ నాయకుడు ఎప్పుడూ కూడా ధైర్యంగానే ముందుకు దూసుకుని వెళ్ళిపోతాడు. ఎన్ని అవాంతరాలు వచ్చినప్పటికీ కూడా మరి జారిపోతున్నటువంటి తన మరి సేవకులను విశ్వాసులను సమకూర్చుకుంటూ తిరిగి మరలా యుద్ధానికి బయలుదేరి వెళుతూ ఉంటాడు. ఆ విధంగానే దావీదు పోగొట్టుకున్న దాని అంతటినీ సమస్తాన్ని తిరిగి మరలా సంపాదించుకున్నాడు, రక్షించుకున్నాడు అని చెప్పి మనం చూస్తూ ఉన్నాం. అలాగనే మనం కూడా ఒకప్పుడు యేసుక్రీస్తు ప్రభువుకి దూరమైపోయి యేసుక్రీస్తు ప్రభువుకి మనం దొరకకుండా దారి తప్పిన గొర్రెల వలె మనం ఇష్టానుసారంగా మనం బ్రతుకుతూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి మానవుడిగా వచ్చి మన నిమిత్తమై ఆయన తండ్రి దగ్గర విజ్ఞాపన చేస్తూ మరి కన్నీరు కార్చి ప్రార్థన చేస్తూ వచ్చారు. మరి హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం మనం చదివితే, శరీరధారి అయి ఉన్నటువంటి దినాలలో ఆయన మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి తప్పించగలవానికి విజ్ఞాపనలను యాసనలను సమర్పించినందున ఆయన కుమారుడై ఉండియు తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకున్నాడని, ఆయన మరి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరించబడ్డాడు అని మరి లేఖనములో మనం చూస్తున్నాం. మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందినవాడై మెల్కీషెదెకు యొక్క క్రమములో చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత తనకు విధేయులైన వారందరికీ నిత్య రక్షణకు కారకుడయ్యాడు అని చెప్పి దేవుని లేఖనం సెలవిస్తూ, తన యొద్దకు వచ్చే వారందరికీ సంపూర్ణమైన రక్షణ కలుగజేయటానికి, ఆయన సంపూర్ణంగా రక్షించడానికి సమర్థుడైనటువంటి దేవుడు. అందుకనే ఆయన మన నిమిత్తమై మరి శరీరధారిగా ఉన్న దినాలలో
ఆయన మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ మరి మనలను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను అనే మాటను మనం చూస్తూ వచ్చాం. ఆయన సంపూర్ణ సిద్ధి పొందినవాడై మెల్కీసెదెకు యొక్క క్రమములో చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారందరికీ నిత్యరక్షణకు కారకుడాయను అనే మాట మనం చూస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, దైవ సాన్నిధ్యములో మనల్ని రక్షించడానికి దావీదు నిజంగా పోగొట్టుకున్నటువంటి ఆ భార్యలను, బిడ్డలను, సంపదను, సమస్తాన్ని ఎలాగైతే రక్షించుకోగలిగాడో అలాగునే మన ప్రభు అని యేసుక్రీస్తు కూడా మన కొరకు ఈ లోకానికి వచ్చి మన నిమిత్తమై తన ప్రాణాన్ని పెట్టి సిలువలో మన కొరకు తన రక్తాన్ని కార్చి మనలను ఇదిగో శత్రువు చేతిలో నుంచి మనలను విడిపించి రక్షించడానికి సమర్థుడైనటువంటి దేవదేవుడు ఆయన మనపక్షంగా దేవుని సన్నిధిలో విజ్ఞాపనలు చేస్తూ ఉన్నాడు. అందుకే హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము 25వ వచనం మనం చదివినప్పుడు ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చి వారి పక్షమున విజ్ఞాపనములు చేయుటకును నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని రక్షించుటకు, సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. హల్లెలూయా! ఎంత గొప్ప మాట చూశారండి. రెండవది, ఆయన పవిత్రుడును, నిర్దోషియు, నిష్కల్మషుడును, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును, ఇట్టి ప్రధాన యాజకుడు ఆకాశ మండలము కంటే మరి మిక్కిలి హెచ్చైన వాడును ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు అని చెప్పి రాయబడి ఉంది. దేనికి సరిపోయినవాడండి? నిత్య నాశనం అనే నరకాగ్నిలోంచి తప్పించి నిన్ను నన్ను ఆ పరలోకానికి చేర్చడానికి ఆయన సరిపోయిన దేవుడు, శాలిన దేవుడు, శక్తిమంతుడు. ఆయన పరిపూర్ణంగా మనల్ని విమోచించడానికి తన యొక్క విమోచన రక్తాన్ని మన కొరకు ధారపోసిన దేవుడు యేసుక్రీస్తు ప్రభు. అందుకనే దేవుని యొక్క సన్నిధిలో ఈ రోజున మరి దేవునిని బట్టి మనం ధైర్యం తెచ్చుకోవాలి. దావీదు వలె ధైర్యంగా నిలబడాలి. ఆయన సన్నిధిలో ఎన్ని సమస్యలు మనకు వచ్చుతున్నప్పటికీ కూడా మనం దేవుని బట్టి ధైర్యం తెచ్చుకుని మనం ముందుకు సాగిపోయే వారంగా మనం ఉండాలని, వెనక్కి తిరిగి చూడకుండా యేసు వైపు చూస్తూ ఈ పరుగు పందెములో ఓపికతో మనం పరిగెత్తే వారంగా మనం ఉండాలని దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలని దీవించి ఈ మాటల వలన ఆదరణ పొందేవారుగా దేవుడు మిమ్మల్ని ఆదరించును గాక. ప్రార్థన. తండ్రి, మీకు వందనాలు. నీ బిడ్డలను ఆశీర్వదించండి, దీవించండి ప్రభువా. నాయనా, ఇదిగో ఈ వర్తమానం ద్వారా నీ బిడ్డలను దీవించి ఆశీర్వదించి బలపరచండి. దావీదు వలె ధైర్యం తెచ్చుకొని, నిన్ను బట్టి ధైర్యం తెచ్చుకొని ప్రభువా నాయన సంఘాన్ని, సేవను నడిపించే సేవకులుగా మమ్మలను, విశ్వాసులను, కుటుంబాలను దీవించి ఆశీర్వదించండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. వందనాలు.